శ్రీమద్భగవద్గీత అధ్యాయం 8 అక్షర బ్రహ్మయోగం. అర్జునుడు ప్రశ్నించాడు, పరమమైన బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మికం అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఆసక్తితో చూసి లోతైన జ్ఞానాన్ని బోధించేందుకు సిద్ధమయ్యాడు. కృష్ణుడు వివరిస్తాడు, అక్షరమైనది అంటే మారని శాశ్వతమైన పరమాత్మ. అది జననం మరణం లేని శుద్ధాత్మ, జీవులలో అంతర్యామిగా ఉన్నది. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, భౌతిక ప్రపంచంలో ఉండి అహంకారం కామం వంటివి వదిలి ధ్యానం ద్వారా లోపలికి పయనించేవాడే యోగి. ధ్యానంలో తలమునకలైన ఋషి శరీరం అక్కడే ఉన్నా మనస్సు పరమాత్మ వైపే సమస్త భౌతికతను దాటి ఆత్మానందంలో లీనమవుతున్నాడు. శ్రీకృష్ణుడు వివరించు, జీవితాంతం ధ్యానం ద్వారా పరమాత్మతో ఏకత్వాన్ని పొందిన యోగి మరణ సమయంలో కూడా తాను ఎవరో తెలుసుకుని శాశ్వత మార్గాన్ని చేరతాడు. మరణక్షణంలో పరమాన్ని ధ్యానించే యోగి శ్వాస చివరి వెంటిలు ఆ ఆధ్యాత్మిక దారినే సాగుతోంది. లోతైన శాంతి అతని ముఖంలో ప్రతిబింబిస్తోంది. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, చివరి క్షణంలో ఎవడు పరమాత్మనే గుర్తిస్తాడో అతడు తప్పక మరణానంతరాన శాశ్వత ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆయుష్ చివరిలో కూడా మనస్సు పరమాత్మపై స్థిరమై ఉంటే ఆ జీవ మరలా జన్మచక్రంలో పడకుండా నిత్యధామాన్ని చేరుతుంది. శ్రద్ధగా వేదాలను పఠిస్తూ హృదయంతో ధ్యానం చేసే యోగి పరమార్థాన్ని తెలుసుకుని తన జీవితాన్ని త్యాగంగా జ్ఞానంగా మారుస్తాడు. ఆధ్యాత్మిక జీవితం ఓ వెలుగు మార్గం. ఒక మార్గం జ్ఞానంతో, మరో మార్గం భక్తితో ముందుకు సాగుతుంది. కానీ రెండు పరమాత్మ దగ్గరే కలుస్తాయి. ప్రపంచం మారుతుంటుంది, కానీ బ్రహ్మం మాత్రం శాశ్వతం. కళ్ళకే కనిపించకపోయినా మనస్సు ద్వారా దర్శించగలిగేది. వేదాల్లో చెప్పబడిన దివ్య ధ్వని ఓం తత్సత్. ఇది పరమ సత్యాన్ని తెలిపే ప్రాథమిక శబ్దరూపం. ధ్యానంలో భాగంగా జపించబడుతుంది. ఓం జపంతో శక్తిని కూడగట్టే యోగి ప్రతి శ్వాసలో ఆ శబ్దాన్ని అనుభవిస్తూ తన మనస్సును పరమంలో లీనంగా మార్చుకుంటాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ధ్యాన సమయంలో శ్వాస నియంత్రణ, మనస్సు స్థిరత, ఆధ్యాత్మిక శబ్దజపం ఇవే బ్రహ్మాన్ని చేరేందుకు మార్గాలు. పరమాత్మను చేరిన ఋషులు వారు శరీరాన్ని దాటి మానవ బుద్ధిని దాటి శుద్ధ ఆత్మరూపంలో శాశ్వత లోకాలకు చేరినవారు. ఈ ప్రపంచంలో యోగిని చూసే సమయం అతడు ఉన్నది మన మధ్యే, కాని అతని మనస్సు విశ్వాత్మతో ఏకమై ఉంటుంది. కాలం మారినా యోగి మారడు. వయసు, దేహం, అనుభవం దాటి అతని దృష్టి ఎప్పుడూ ఒకే దానిపై, పరమబ్రహ్మంపై. శ్వాస నియంత్రణలో నిపుణుడు ప్రాణాయామం ద్వారా అంతర్ముఖతను సాధించి శుద్ధ ధ్యాన స్థితిని పొందుతున్నాడు. పరమాత్మను ధ్యానిస్తూ పరమ జ్ఞానంలో నిలిచిపోయిన యోగి శబ్దాల మౌనంలో దివ్యపు శబ్దాన్ని వినిపించుకునే స్థితిలో ఉన్నాడు. ధ్యానం ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన యోగి అతని ముఖంలో శాంతి, అతని చూపుల్లో ప్రకాశం. ఆత్మను తెలుసుకున్న వ్యక్తి భయానికి అతీతుడవుతాడు, ఎందుకంటే తన అసలు స్వరూపాన్ని గుర్తించుకున్నాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ధ్యానం ద్వారా పరమాన్ని చేరడం అంటే శరీరం విడిచిన తరువాత కూడా తిరిగి జన్మల చక్రంలో పడకుండా ఉండడం. బ్రహ్మ జ్ఞానాన్ని కలిగిన వారు జన్మ మరణాల నుండి విముక్తులు అవుతారు. వారు నిత్యధామాన్ని చేరుతారు. ఆత్మశుద్ధి పొందినవాడు లోపలి కోరికలు, ద్వేషాలు వదిలి పరమపదానికి చేరే స్థితిలో ఉంటాడు. అహంకారం వదిలి భక్తితో జీవించేవాడు ధ్యానం ద్వారా నిత్యమైన ఆనందాన్ని పొందుతాడు. కృష్ణుడు చెబుతున్నాడు, మనస్సును నియంత్రించిన వాడు యోగి అవుతాడు. అంతేకాదు, అతడే నిజమైన యోధుడు. యోగి తన మనస్సును ఎలా సాధించాడో ప్రాకృతిక శబ్దాలలో నిశ్శబ్దాన్ని కనుగొంటూ తన దృష్టిని లోపలికి మళ్లిస్తాడు. ధ్యాన స్థితిలో శాంతంగా ఉన్న యోగి ప్రపంచ కలతల మధ్య ఉన్నా అతడు ఒత్తిడికి లోనవడడం లేదు.
శాంతియుతమైన మనస్సు వలె ధ్యానంలో ఉన్నవాడికి హర్షం, విషాదం, విజయాలు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు తెలిపిన అత్యున్నత యోగి లక్షణం దయ, సహన, జ్ఞానం, భక్తి ఇవన్నీ సమపాళ్లలో కలిసిన వ్యక్తి. యోగి ఎవరో కాదని, జ్ఞానంతో జీవించే ప్రతి వ్యక్తిలోనూ పరమతత్వం నివసిస్తుంది. ఇది కృష్ణుడి సందేశం. పరమాత్మతో ఏకత్వాన్ని పొందిన యోగి, అతనిలో భయం లేదు, కలత లేదు, ఎందుకంటే అతడు తనకు తానే వెలుగు మార్గం. కృష్ణుడు చెప్పిన యోగి యొక్క స్థితి, ఎవరినీ నిందించడు, ఎవరినీ అధికంగా ప్రేమించడు, సమదృష్టితో జీవిస్తాడు. యోగి జీవితం లోకంలో ఉండి లోకాన్ని అధిగమించడం, ఇదే నిజమైన ధ్యాన మార్గం. భక్తితో బ్రహ్మ జ్ఞానాన్ని కలిపినవాడు, అతడు తన భక్తితోనే జ్ఞానాన్ని సాధిస్తాడు, దాని ద్వారానే పరమాత్మను చేరతాడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, జ్ఞానితో కూడిన భక్తి మార్గమే సులభమైనది, అది మనస్సుని శుద్ధపరుస్తుంది. ధ్యానంలో ఉండే యోగి తన లక్ష్యాన్ని మరువడు, తన ప్రయత్నాన్ని ఆపడు, తన అంతరాత్మే అతని మార్గదర్శి. శ్రీకృష్ణుడు చివరిగా చెబుతున్నాడు, యోగుల్లో అత్యుత్తముడు ఎవరో తెలుసా? నన్ను మనసారా నమ్మేవాడే. స్థిరమైన మనస్సుతో ధ్యానం చేసే యోగి పరమాత్మను తప్పకుండా చేరతాడు. శ్రీకృష్ణుడు